బాగుండాలని కోరుకుంటుంది ఆవిడ. ఒకప్పుడు బాబు గారి శత్రువు ఆవిడ. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అధినాయకత్వానికి ఇక్కడ అడిగితే కదా అధినాయకత్వం తరపున అడిగేది. మనమే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోతే ఇంకెందుకు చేస్తారు వాళ్ళు. అది కామన్ గా నడుస్తుంది అనమాట. సభ్యత్వాల నమోదు రికార్డు కూడా ఇప్పుడు కొంచెం ఏమన్నా కలిసి వస్తుందా లోకేష్ కి? ఒక్కటండి బేసిక్ గా స్పష్టంగా కనబడుతోంది ఏంటంటే, చంద్రబాబు వారసుడుగా తెలుగుదేశం పార్టీ 3వ తరం నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసేసుకున్నాడు లోకేష్. అవునా? ఒకప్పుడు చంద్రబాబు ఎట్లయితే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక దానికి ఒక దిశ నిర్దేశించి కార్యకర్తలు మండల స్థాయి కమిటీలు బూత్ స్థాయి కమిటీలు వేసినోడు చంద్రబాబు, సంస్థాగత నిర్మాణం చేసినోడు చంద్రబాబు ఆ రోజున. ఆ తర్వాత అట్లాంటి సంస్థాగత నిర్మాణం తన తండ్రి సమక్షంలో చేసినటువంటి వాడు లోకేష్. అప్పట్లోనే ట్యాబుల ద్వారా సభ్యత్వాలన్నది. ఇప్పుడు అది కోటి దాటించినోడు ఇతనే. అట్లాగే అసలు ఇక జగన్ కి వ్యతిరేకంగా ఇక తెలుగుదేశం ఏడ నిలబడుతుంది అని కార్యకర్త అనేవాడు వణికిపోయిన రోజుల్లో పోరాడి నిలబడ్డటువంటి వాడు లోకేష్. జనంలోకి వెళ్ళిన వాడు, జనగళంతో తిరిగిన వాడు లోకేష్. ఆ తిరిగేటటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దానికి అప్పటికి అతని మీద ఉన్నటువంటి పేరు పప్పు అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తే నిలబడి మాట్లాడినోడు లోకేష్, కలబడ్డాడు లోకేష్. దాని ఇంపాక్ట్ ప్రూవ్ చేసుకున్నాడు పార్టీని. ఇంకోటి వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మాట్లాడి ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహం నడిపి తీసుకొచ్చుకున్నాడు లోకేష్. ఆ తర్వాత తను మంత్రిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఓ పక్కన. ఇంకోటి ఇక అతనికి ఇందులో అనుభవం లేదని చెప్పడానికి ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోంది గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఉన్నారు, ఒరిజినల్ ముఖ్యమంత్రి లోకేషే.